హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అద్భుతమైన వార్త. పెన్షనర్లకు ముఖ్య గమనిక. రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు రాష్ట్రపతి భారీ శుభవార్త. 60-90 ఏళ్ల వారికి ప్రత్యేకంగా వరాలు. రేపటి నుండే అమలు దిశగా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గారు వృద్ధుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడి 90 ఏళ్ల లోపు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ గౌరవప్రదమైన జీవనం మరియు ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత కల్పించేలాగా పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది, సీనియర్ సిటిజన్ కార్డుతో మరిన్ని లాభాలు. రాష్ట్రపతి గారి సూచనల మేరకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు చాలా కీలకం కానుంది. ఐడీ కార్డ్ కేవలం వయసు ధృవీకరణకే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలను పొందటానికి ఈ కార్డు ఒక కీ లాగా పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో క్యూ లైన్‌లలో నిలబడకుండా నేరుగా సేవలు పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. రెండవది, రైల్వే ప్రయాణాల్లో ప్రత్యేక సౌకర్యాలు. వృద్ధులు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన వెసులుబాటు కల్పించారు. రాయితీలు టికెట్ ధరల్లో రాయితీలు పొందటానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. లోయర్ బెర్త్ వయసు రీత్యా పై పై బెర్తులకు ఎక్కలేరు కాబట్టి వృద్ధులు, సీనియర్ సిటిజన్‌లకు ఆటోమేటిక్‌గా లేదా ప్రాధాన్యత క్రమంలో లోయర్ బెర్త్‌ని మాత్రమే కేటాయించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడోది, కోర్టు కేసుల్లో సత్వర న్యాయం. ఇది సీనియర్ సిటిజన్‌లకు నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశము. సివిల్ లేదా ఇతర కోర్టు కేసుల్లో ఇరుక్కున్నటువంటి వృద్ధులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేరు. ఫాస్ట్ ట్రాక్ 60-90 ఏళ్ల వయసున్న వారికి న్యాయస్థానాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారి కేసుల విచారణను వేగవంతం చేసి త్వరగా తీర్పు వచ్చేలాగా చేస్తారు. ఇకపై వృద్ధులు తీర్పు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ సేవల్లో రాయితీలు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాల్లో రాయితీలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత లేదా రాయితీపై వైద్య పరీక్షలు మరియు మందులు. బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల్లో వడ్డీ రేట్లతో అదనపు ప్రయోజనాలు. ముఖ్య గమనిక అవగాహన కోసం అండి. చాలామంది సీనియర్ సిటిజన్‌లకు తమకున్నటువంటి హక్కులు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్డుల గురించి సరైన అవగాహన ఉండదు. రాష్ట్రపతి గారు చెప్పినట్లుగా ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే తప్పనిసరిగా అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకొని, గుర్తింపు కార్డు కంపల్సరీగా పొందాలి అని చెప్తున్నారు. మరి రేపటి నుండి ఈ నిబంధనలు లేదా సేవలు మరింత పగడ్బందీగా అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి, మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఈ సమాచారాన్నయితే తెలియజేయగలరు. వృద్ధులను గౌరవించడం, వారికి సత్వర సేవలు అందించడం మన బాధ్యత మరియు ప్రభుత్వం యొక్క విధి, కర్తవ్యంగా అయితే ఉంది.